గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తున్నట్టు కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. తలసరి ఆదాయం పెంచే గేమ్ చేంజర్ అవుతుందని ఈ ప్రాజెక్టుకి అయితే తిరుగుతల్లి జలహారతి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. సార్, ఎలా చూడాలి? సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు దేశ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా కూడా వస్తున్నది. గేమ్ చేంజర్ అనే మాట కూడా మాట్లాడి నేను ప్రెస్ మీట్ అంతా మీరు చెప్పిన తర్వాత చూశాను. నిన్నటికి ఏమైందంటే, నేను కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, నీటి విలువ తెలిసిన వాడిని. నీరు ప్రాణాధారం, జలాధారం. నిజంగా చెప్పాలంటే నాగరికత అక్కడే వచ్చింది. కనుక రాయలసీమ నీళ్ళని ఇచ్చే క్రమంలో ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ అంటున్నాను. కానీ రెండు మనకు పత్రికలు, మీడియా చూస్తే మళ్ళీ దీని మీద కూడా రాజకీయాలు చేస్తున్నాయి. మేం చేశామంటే మేం చేశాం, మేము ఎప్పుడో డిపిఆర్ ఇచ్చింది, మరి ఇప్పటిదాకా ఏం చేసిన మహాన్ బాబా స్వామి అని నేను అడుగుతున్నాను. 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా ఏమంటున్నానంటే, టీడీపీ మొదటి 5 ఏళ్ళకి ఎందుకు చేయలేకపోయిందని ఆ టీడీపీ 5 ఏళ్ల పరిపాలన గురించి మొన్నటి దాకా ప్రభుత్వం అధికారం పోయేదాకా జగన్మోహన్ రెడ్డి గారు పత్రికలు కానీ ఆయన ప్రభుత్వం కానీ మన బాగా మంత్రులు కానీ మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ మేం చేసింది ఆ గొప్పతనం అంటున్నారు. మరి ఈ 5 ఏళ్ళు ఏం చేసిండ్రు? మరి ఇప్పుడు ఏమైందంటే, విజయ్ గారు తంశుంటా అంటే తంశుంటా అనుకోవడం. మొదటి 5 ఏళ్లలో కొంత నిర్మాణ కార్యక్రమం చేసే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత 5 ఏళ్లలో సరిగ్గా ఇవాళ తెలంగాణ అదే జరుగుతుంది, 1 ఇయర్ అదే జరుగుతుంది. పాత ప్రభుత్వాన్ని విమర్శించడం, కొత్తగా ఏం చేయకపోవడం. ఆ గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చేసింది కదా. ఇప్పుడు తగుదన మాని ఆ బనకచర్ల ప్రాజెక్టు, గోదావరి మేమే డిపిఆర్ ఇచ్చిన, మేమే అట్టి చేసినాం, దాన్ని పండబెట్టింది వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నేను చేసినా చెప్పుకుంటుండే. అవును, ఎవరు చేసినా రాష్ట్రానికి మేలు జరగాలి కదా విజయ్ గారు. ఇప్పుడు చేసింది ఎవరైనా సమస్య కదా, చివరికి తెచ్చింది ఎవరు చూస్తారు కదా. ఉదాహరణకు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు తాగునీటి కోసం మనకు ప్రాజెక్టు వాళ్ళే కట్టారు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత తీసుకొచ్చి పైప్ లైన్ వాళ్ళు వేసిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చి కేటీఆర్ చేసిన పురపాలక శాఖ మంత్రిగా ఓన్లీ బటన్ నొక్కి నీళ్ళు వచ్చినట్టు చేసారు. బురద నీళ్ళు వచ్చినాయి. అప్పుడు అది ఎవరికి దక్కింది? ఔటర్ రింగ్ రోడ్ కూడా కళ్ళకోయి దగ్గర ఒక చిన్న బిట్ ఉంటే కేసీఆర్ గారు ప్రారంభం చేసి. ఇట్లా చూసుకుంటే గత ప్రభుత్వం అభివృద్ధి పనులు కొత్త ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ప్రభుత్వాలు శాశ్వతం కదా. దాన్ని వాడు చేయలేదు, మేమే మొదలు పెట్టామంటున్నారు ఇవాళ వైసీపీ. నేనేమంటున్నా అంటే, మీరు మొదలు పెట్టారు కరెక్టే కాదంటలేదు, కానీ ఎందుకు పూర్తి చేయలేదు? ఈ 5 ఏళ్ళకి ఏం చేసిండ్రు అనే సమస్య వస్తుంది కదా. అందుకని మన గోదావరి బనకచర్ల నిజంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ గా మారుతుంది. దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు అంతేందుకు? పట్టిసీమకు నీళ్లు వచ్చిన దానిలో నేనైతే అక్కడ ఆ రోజు నేను ఉన్నాను. నాకు రోమాలు నిక్కబడుతున్నాయి. అంటే ఆ నీళ్లు తుంపర్లు మీద పడుతుంటే నిజంగా ఒక గేమ్ చేంజర్ గా మారింది కదా. ఆనాడు అదే కనుక నీళ్లు తీసుకురాకపోతే సగం మన కృష్ణా కింద ఉన్న పొలాలు ఎండిపోయేవి కదా. అట్లా రెండో ఉన్నాయి. దీనికి గేమ్ చేంజర్ ఎందుకంటున్నానంటే, నదుల అనుసంధాన ప్రాజెక్ట్ లో ఇది ఒక మొదటి దేశం, ఒక రకం దేశం. నీటి వృధా కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే 2989 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. దాదాపుగా ఈ ప్రాజెక్టు వలన 300 టీఎంసీలు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లించి ప్రతి ఎకరాకి నీరు అందించే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఖచ్చితంగా. ఇప్పుడు కరువు గురించి తెలిసిన వాళ్ళకి రాయలసీమ కరువు. ఈ కారణం ఎవరు అంటే తిలాపాపం తలపెడతారు. కానీ వాళ్ళు ఏదో మొదలు పెట్టాలి కదా. గోదావరి నదీ జలంలో పోలవరాన్ని ఆనాడు తెలంగాణ వ్యతిరేకించినాడు కూడా నేనేమన్నానంటే, ఎవరి వాటా వాళ్ళు వాడుకోండి, అనవసరంగా దాన్ని వ్యతిరేకించకండి. 7 మండలాలు కలిపిన తర్వాత ఆ గొడవ కూడా పోయింది. ఒరిస్సాతో ఇప్పటికీ పోలవరం నిర్మాణం పూర్తి అయ్యేదాకా కూడా ఉంటది కాదంటే నేను. కానీ ఉన్నంతలో దీన్ని ఎట్లా చేసుకోవాలి? 3000 టీఎంసీలు సముద్రంలో వృధా కలుస్తున్నాయి. గోదావరి మనకు ధవళేశ్వరం తర్వాత ప్రాజెక్ట్ ఎక్కడిది? పోలవరం కట్టుకుంటే కూడా చాలా చిన్న వరకు చెప్పాలంటే 100 టీఎంసీ లోపే, 95 టీఎంసీలు ఆపుకుంటాం మనం అక్కడ. కానీ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి కాదంటలేదు. కానీ దాని ద్వారా మనకు రాయలసీమ నీళ్లు అందించే క్రమంలో 2-3 ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మంచి చర్య తీసుకుంటే దాన్ని అనవసరంగా మనం విమర్శించినాము విజయ్ గారు. ఎట్లా అంటే, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఏమన్నారంటే, మీకు మాకు ఉభయ కుటుంలో ఉంటది, ఇక్కడ పోలవరం నుంచి మళ్లించకండి కిందికి నీళ్లు, పైన ఏదైతే ఇచ్చాపురం మన ఇచ్చంపల్లి దగ్గర గతంలో ప్రాజెక్టు కట్టే క్రమంలో ఫ్రెంచ్ ఇంజనీర్లు ఆనాడు ప్రయోగం చేసిండ్రు, దాని కిందైనా సరే తెలంగాణ భూభాగంలో మనం కట్టుకుందాం, దాన్ని వయా నాగార్జున సాగర్ ద్వారా కిందికి పంపిస్తే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన చేసిండు. కాదు చికెన్ తినడు, మటన్ తినడు, ఉలోచారు తిన్నారు, ఇవన్నీ చెప్పి ఏమైంది? ఇద్దరి మధ్యన చెట్టు చేసింది కదా. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడితే కూడా దాన్ని తప్పుపట్టి దానిలో ఏదో బూతులు ఎత్తికే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రంలో కనపడుతుంది విజయ్ గారు. అందుకని ఇది నేను ఆహ్వానిస్తున్నాను. బనకచర్ల పూర్తి కావాలంటున్నాను. అంటే ఈ 5 ఏళ్లలో పూర్తి అయితే మంచిదే. 3 ఏళ్ళ టార్గెట్